హలో అండి. అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకెలా ఉండబోతుంది? మార్నింగ్ టు నైట్ వరకి ఎలా ఉండబోతుందో మనం చూస్తాం. మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చు. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్స్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదండి. ఓకేనా? మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఫ్రీ రీడింగ్ ఉండదు. ఓకేనా? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? వావ్! సూపర్ అండి. 6 ఆఫ్ వ్యాండ్స్. మీ లైఫ్‌లోకి ఈరోజు మీ పాస్ట్ పర్సన్ వస్తారు. రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. రాశి రెజొనేట్ అవ్వకపోయినా పర్వాలేదండి. కానీ ఇక్కడ రాశి చూపించింది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? చాలా హ్యాపీగా ఉంటారు. ఈ పర్సన్ కూడా మీ లైఫ్‌లో వచ్చేది ఇంకా లైఫ్ లాంగ్ మీతో ఉండాలి. ఈ రిలేషన్ అనేది ఇంకా ఎండ్ అవ్వకూడదు అనే విధంగా తను మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే. ద సన్ కార్డ్. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. మీరేం కోరుకుంటే అది జరుగుతుందన్నమాట. రీయూనియన్ ఉంటుంది మీకు. ఓకే. ఈరోజు మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది అని చెప్పొచ్చండి. ఓకే. అంత హ్యాపీగా ఉంటారనమాట. కొంతమంది మీ పర్సన్ వచ్చేస్తారు. మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. వారితో చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారు. కొంతమంది ఎక్కడైనా అకేషన్స్‌కి వెళ్ళడం గానీ, అక్కడ చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం గానీ అలా ఉంటారనమాట. వావ్! మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ ఫ్యామిలీతో అండ్ మీ ఫ్రెండ్స్‌తో అలా సరదాగా బయటకు వెళ్ళేసి అండ్ ఇందాక చెప్పాను గదా! గెట్ టుగెదర్ పార్టీస్‌లో పాల్గొనడం గానీ, బర్త్‌డే పార్టీస్ అలా ఉంటాయి గదా! సో, అలాంటి వాటిలో పాల్గొంటా, మ్యారేజెస్ అలాగనమాట. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. మీ లైఫ్‌లోకి చాలామందికి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ ఎక్కువున్నాయండి. ప్రతి ఒక్క కార్డ్ రీయూనియన్ అనమాట. చాలా మటుకు ఈరోజు చాలామంది చాలా హ్యాపీగా ఉండేది చూపిస్తుందనమాట. మీరు కోరుకున్న పార్ట్నర్‌తో మీరు చాలా హ్యాపీగా ఉండడము జరగబోతుందనమాట. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్ పర్సన్‌తో చాలా మందికి ఇక్కడ రీయూనియన్ అవుతుందండి. చాలా రోజుల తర్వాత మీ కిడ్స్‌ని మీరు కలుసుకోవడము, చాలా రోజుల తర్వాత మీ పార్ట్నర్‌ని మీరు కలుసుకొని తనతో కొంచెం టైమ్ స్పెండ్ చేయడం అలా చేస్తారనమాట. ఓకే. మీ సోల్‌మేట్‌ని ఈరోజు మీరు కలుసుకుంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారికి కూడా కాంటాక్ట్‌లోకి రావడం చూపిస్తుంది. మీ పాస్ట్ పర్సన్ ఈరోజు మీ లైఫ్‌లో రాబోతున్నారండి. వారితో మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. కార్డ్ చాలా బాగున్నాయి. ఓకేనా? అండ్ చాలామంది ఇంకా ఏంటిది అంటే మీ లైఫ్‌లో మీ పర్సన్ రావడం లేదు అంటే ఈరోజు మీరు మేనిఫెస్టింగ్ అంటే చేసుకోండి. ఓకేనా? ద మెజిషియన్ కార్డ్ వచ్చేసి మేనిఫెస్టింగ్ చేయండి అని చెప్తున్నారనమాట. మిర్రర్ మేనిఫెస్టింగ్ అనేది చాలా బావుంటుందండి. ఓకే. ఏదో విషయంగా మీరు వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్‌ని కూడా మీరు అన్‌కండిషనల్ లవ్ అనేది ఇస్తా ఉన్నారనమాట. ఓకే. ఇక్కడ చాలామంది మీ పర్సన్ చెప్తూనే ఉన్నాను. ఎంపరర్ కార్డ్ వచ్చేసింది. తను మంచి పొజిషన్‌లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి కొంచెం ఈగో ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ చాలా స్టబర్న్‌గా ఉంటారు. అండ్ సేమ్ మీరు గూడా ఒక ఎంపరర్ లాగా ఉంటారు. ఒక ఎంప్రెస్ లాగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లో గూడా ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్ గూడా మీ లైఫ్‌లో వస్తారు. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీ ఎనర్జీ ఎవరికి ఇవ్వకుండా మీ ఎనర్జీలో మీరు ఉండడము, మీ జీవితాన్ని మీరు కంట్రోల్‌లో చేసుకోవడం ఉంటుందన్నమాట ఈరోజు.
ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్కి క్లారిఫికేషన్. కొంతమందికి మీ లైఫ్లో మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్ రావడం చూపిస్తుందండి. వారితో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ లాంటిది చూపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క కార్డ్ అనేది రీయూనియన్ అండి. ప్రతి కార్డ్ రీయూనియన్ ఉంది. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్, ప్రతి ఒక్క కార్డ్ రీయూనియన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మెజిషియన్ కార్డ్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్, ఈ 2 కార్డ్స్ తప్పితే అన్నీ బాగున్నాయి అన్నమాట. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క కార్డ్ మనకి మంచి కార్డ్స్ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తాం. ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు. ఈరోజు మీ సోల్మేట్ని మీరు కలుసుకొని చాలా హ్యాపీగా ఉంటారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కాంటాక్ట్ అనేది రాబోతుందన్నమాట. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి. యాంగ్జైటీ, ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, ఏంజల్ ఆఫ్ ద లవ్. ఈ పర్సన్ తన ప్రేమ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో మీ విషయంలో కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ తను యాంగ్జైటీ అయిపోతున్నారండి. చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మేబీ ఈ పర్సన్కి కొంచెం పిరికిగా ఉండొచ్చు ఈ పర్సన్. అండ్ రెస్ట్ అండ్ రిజర్వేషన్, తను మంచిగా యోగా క్లాసెస్కి వెళ్ళడం అలా కూడా చేస్తారండి. స్టార్ వార్నింగ్, ఇక్కడ మీ లైఫ్లో ఏదో స్టార్ వార్నింగ్ లాంటిది చూపిస్తుందండి. అప్రిషియేషన్, ఈరోజు మిమ్మల్ని అందరు మెచ్చుకుంటూ ఉంటారు. ఆల్ టైడ్ అప్, ఏదో విషయంగా అలసిపోయినట్టుగా ఉంటారనమాట. యాక్షన్, ఏదో విషయంగా మీరు యాక్షన్ అనేది తీసుకోబోతున్నారనమాట. అండ్ మీ మనసులో ఏదో తెలియని బాధ ఉందండి. ఆ విషయం గురించి మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఈరోజు. కాంప్రమైజ్, మీరు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారంటే కాంప్రమైజ్ అయిపోండి. మొండితత్వం పనికిరాదు అని చెప్తున్నారనమాట మీ స్పిరిట్ ఏంజల్స్. ఓకే, ఫర్గివ్నెస్, మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఉంది, ఏదైనా విషయంలో బాధపడుతున్నారు, ఏదైనా విషయంలో హర్ట్ అవుతూ ఉన్నారు, ఒక పర్సన్ విషయంలో కావచ్చు. అండ్ అలా ఏదైనా ఉండొచ్చండి, ఫ్రెండ్స్ అలా ఏదైనా ఉండొచ్చు. సో అదంతా ఫర్గివ్ చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే, కాంప్రమైజ్ అయిపోండి. అండ్ లైఫ్లో మీరు ఏదైనా విషయంలో బాధపడుతున్నారంటే ఫర్గివ్ చేసేయండి అని చెప్తున్నారనమాట. నో, ఓకే, నో నీడ్ టు వరీ, మీరు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, మీకు అంత మంచి జరుగుతుంది అని చెప్తున్నారండి మీ స్పిరిట్ ఏంజల్స్. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి లిస్టన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి అని చెప్తున్నారనమాట. అనవసరంగా ఇక భయపడకండి అని చెప్తున్నారండి మీ స్పిరిట్ ఏంజల్స్. ఓకే, ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారు మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ ఏదో మీతో మళ్ళీ సక్సెస్ఫుల్గా లైఫ్ కావాలి అనే విధంగా తను వస్తున్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు ఏదో విషయంగా స్టక్ అయిపోతున్నారనమాట. చాలా 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఏదైనా నెగటివ్ ఉంది అంటే 8 ఆఫ్ కప్స్ వచ్చేసి మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ లైఫ్లో నెగటివ్ ఏదైనా ఉంది, మీరు ఏదైనా విషయంలో హర్ట్ అవుతున్నారు అంటే దానిని ఫర్గివ్ చేయండి, ఇగ్నోర్ చేయండి, మూవ్ ఆన్ చేసేయండి. అలాంటి వాటిని పాజిటివ్ వైపుకి ఆలోచించండి, పాజిటివ్ వైపుకి వెళ్ళండి. అంటే పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. దేని గురించి బాధపడుతున్నారు అంటే అదంతా రిమూవ్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్.